హాయ్ అండి, ఈ రోజు నేను గువకామోలే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది ఒక మెక్సికన్ డిష్ అండి. దీన్ని అవకాడోస్తో చేస్తారు. చాలా బాగుంటుంది. ఇది డిప్పింగ్గా కానీ లేకపోతే బ్రెడ్ మీద అప్లై చేసుకుని కూడా తినచ్చు. ఇంకా డిష్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా బాగా పండిన అవకాడో తీసుకోవాలి. అవకాడో అనేది డార్క్ షేడ్లో ఉండాలి. ఇంకోటి పైన స్టెమ్ ఉంటుంది కదా, అది తీసినప్పుడు మనకి గ్రీన్ కలర్లో ఉండాలి. అప్పుడే అవకాడో కరెక్ట్గా పండినట్టు. అవకాడోని నేను చూపించిన విధంగా కట్ చేయండి. చాలా ఈజీగా వచ్చేస్తుంది. లోపలదంతా ఒక స్పూన్ తీసుకొని అంతా స్కూప్ అవుట్ చేసేయండి. అవకాడోస్ తినడం వల్ల హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. దీన్ని సూపర్ ఫుడ్ అని కూడా పిలుస్తారు. ఈ అవకాడోస్ రీసెర్చ్ ప్రకారంగా అయితే ఆలివ్ ఆయిల్ అండ్ నట్స్ ఉంటాయి కదా, లైక్ బాదం, పిస్తా, వాల్నట్స్, ఇవి అన్నిట్లో ఉన్న బెనిఫిట్స్ ఒక అవకాడోలో ఉంటుందండి. అందుకే ఇది సూపర్ ఫుడ్ అయింది. ఇప్పుడు ఈ అవకాడోస్ మొత్తం ఒక బౌల్లో వేసుకొని మొత్తం స్మాష్ చేసుకుందాం మెత్తగా. చూడండి, నేను చూపించిన విధంగా బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆనియన్స్, 1 టేబుల్ స్పూన్ టమాటో, కొద్దిగా పెప్పర్ అండ్ సాల్ట్. మీకు కావాలంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ కొత్తిమీర యాడ్ చేయట్లేదు. సాల్ట్, పెప్పర్ అనేది మీకు కారం ఎక్కువ కావాలంటే చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మొత్తం బాగా కలిపేయాలి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఎంత బాగా కలిస్తే అంత టేస్ట్ వస్తుందండి. చూడండి, నేను చూపించాను కదా, ఈ విధంగా కలుపుకోవాలి. అప్పుడే తింటున్నప్పుడు క్రీమీగా ఆ టేస్ట్ అంత బాగుంటుంది. దీనికి నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. మీకు ఏ బ్రెడ్ కావాలంటే ఆ బ్రెడ్ తీసుకోవచ్చు. ఇప్పుడు నేను బ్రెడ్ సైడ్స్ మొత్తం అంతా కట్ చేస్తున్నాను. అప్పుడే తినేటప్పుడు సాఫ్ట్గా ఉంటుంది. మీరు ఈ బ్రెడ్ని బటర్లో కూడా టోస్ట్ చేసి తీసుకోవచ్చు. నేనైతే ప్లెయిన్ తీసుకుంటున్నానండి, నేను బటర్లో టోస్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఈ గువాకామోలే పేస్ట్ని బ్రెడ్ మీద అప్లై చేసుకుందాం. ఈ పేస్ట్ని చాలా థిక్గా అప్లై చేయాలండి బ్రెడ్ మీదకి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. పల్చగా అప్లై చేయొద్దు. అంతే అండి, ఎంతో క్రీమీగా టేస్టీగా ఉన్న గువాకామోలే రెడీ అయిపోయింది. దీన్ని మీకు ఇష్టం వచ్చిన స్టైల్లో తినండి. బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసుకుంటారు, డిప్స్ కింద చేసుకుంటారు, మీ ఇష్టం. కానీ అన్నిటికీ పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం డింపుల్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.